రాష్ట్ర ప్రభుత్వ సభతో ఓరుగల్కు మహర్దశ వచ్చిందా? తెలంగాణ రెండవ క్యాపిటల్గా వరంగల్ కానుందా? వరంగల్కు నిధుల వరద పారడానికి కారణాలు ఏంటి? 3 నగరాల వరంగల్ రూపురేఖలు మారిపోనున్నాయా? మాస్టర్ ప్లాన్ ఆమోదంతో ఇక నిర్మాణాలు వేగం పుంజుకుంటాయా? కోట్ల నిధులు వరంగల్ కేటాయిస్తున్న రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటి? లెట్ us watch the story. వరంగల్ పై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. అన్ని కోణాల్లో నగరాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మహాసభను వరంగల్లో నిర్వహిస్తోంది. దీంతో అందరి దృష్టి వరంగల్ పై పడింది. మరోవైపు మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇంకోవైపు వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్ ఆమోదిస్తూ జీవో జారీ చేశారు. నిధులు లేక పెండింగ్లో ఉన్న వరంగల్ మహానగరం పాలక సంస్థ పరిపాలనా భవన నిర్మాణానికి 32.5 కోట్లు కేటాయించారు. దీంతో భవిష్యత్తులో వరంగల్ తెలంగాణకు రెండవ రాజధానిగా చేస్తారనే టాక్ నడుస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇప్పటికే 1 కోటి జనాభా దాటింది. నగరం వేగంగా విస్తరిస్తుండటంతో పాటుగా జనాభా పెరుగుదలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇక రాష్ట్రానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో నానుతోంది. రెండో రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరంగల్ నగరం తెరపైకి వస్తుండడం తెలిసిన విషయమే. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా వరంగల్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయని భావిస్తున్నారు స్థానికులు. గత 5 ఏళ్లుగా మూలన పడేసిన విజన్ 2041 వరంగల్ మాస్టర్ ప్లాన్ ఎట్టకేలకు రేవంత్ సర్కారులో మోక్షం లభించింది. ఇప్పటి వరకు వరంగల్ మహానగరానికి మాస్టర్ ప్లాన్ లేదు. గత 2-3 ఏళ్లుగా లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులను గ్రేటర్ వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ జారీ చేస్తున్నాయి. దీంతో నగరంలో పెద్ద ప్రాజెక్టులకు అనుమతులిచ్చేందుకు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలిపింది. విజన్ 2041 పేరుతో వరంగల్ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. త్రినగరాలుగా పేరున్న కాజీపేట, హనుమకొండ, వరంగల్తో పాటుగా చుట్టూ ఉన్న 19 మండలాలు, 181 గ్రామాలు మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వస్తాయి. మొత్తం 1805 చదరపు కిలోమీటర్ల మేర పరిధిని విస్తరించారు. జనగామ జిల్లాలోని కొన్ని మండలాలు ఈ వరంగల్ మాస్టర్ ప్లాన్లో కలవనున్నాయి. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందితే 3 నగరాల్లో భవన నిర్మాణాలకు అడ్డంకులు తప్పనున్నాయి. దాంతోపాటుగా నగరం చుట్టూ రీజనల్, ఔటర్, ఇన్నర్ కనెక్టెడ్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. చెరువులు, నాలాల పునరుద్ధరణ వేగవంతం చేయనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు నిధులు కేటాయించారు. దీంతో వరంగల్ నగరంతో పాటుగా చుట్టూ ఉన్న 19 మండలాలు, 181 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఇక భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 4,962 కోట్లు కేటాయించింది. మామునూర్ ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్ వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. మామునూర్ ఎయిర్పోర్ట్ను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి కావలసిన 253 ఎకరాలు సేకరించేందుకు రైతులను ప్రభుత్వం ఒప్పించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో అప్పటి సీఎం కేసీఆర్ వరంగల్ సిటీలో పర్యటించారు. నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ దీనిపై దృష్టి పెట్టలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. 2023లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ వరంగల్ సిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అధికారంలోకి వచ్చాక 4,170 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయని చెబుతున్నారు స్థానిక ప్రజలు. చూడాలి మరి ఇక వరంగల్ అభివృద్ధి ఎలా దూసుకుపోతుందో.